వెస్ట్ బెంగాల్లో కూడా షా 3 పాయింట్ నాకౌట్ ప్లాన్ ఒకటి మొదలెట్టిండు. ఫస్ట్ మన దేశం యొక్క చాణక్య అమిత్ షా గారు 3 పాయింట్ల సూత్రాలతో ముంగడిపోతున్నాడు వెస్ట్ బెంగాల్లో. ఫస్ట్ 80 లక్షల ఇల్లీగల్ ఎంట్రీస్ ఏవైతున్నాయో అవన్నిటికీ గడపరాదించిండు. దాని తర్వాత ఈ బంగ్లాదేశీ రోహింగ్యా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫుల్ ఫోకస్ పెట్టిండు. దాని తర్వాత భూపేంద్ర యాదవ్ని రంగంలోకి దించి ఆర్గనైజేషనల్ రీబూట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కావాలి ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ హిందువుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి ఆఫ్టర్ ది పొలిటికల్ కిల్లింగ్స్ మమతా బెనర్జీ. మేబీ దేర్ హీ సై పర్ దురుస్త్ భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఎంట్రీ ఇచ్చిందని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. దాని తర్వాత ఈ సిపిఎం చేసిన కథలు పంచాయతీలను ఎక్స్పోజ్ చేయాలా, ఈ కాంగ్రెస్ ఆపర్చునిటిక్ అలయన్సెస్ ఏవైతే ఉంటాయి కదా దేశంలో మొత్తంలో, వీటన్నిటి కూడా ప్రజలల్లా మొత్తం బట్టబయలు చేయాలా, ఇలాని ఆధారాలు ముంగడబెట్టి ఇలా గడపారదించాలా అని చెప్పి డిసైడ్ అయిందట. రాజకీయ నిపుణులు ఏమని మాట్లాడుతున్నారంటే మమతా బెనర్జీకి ఈసారి మమకారం కరువైతుంది, ఎందుకంటే ఏదైతే ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ 1 కోటి మంది ఓటర్లు ఎక్స్ట్రా ఉన్నారు ఎక్సెట్రా అనేది అయితే ప్రూవ్ అయిందో ఇది చాలా झटका పడుతుంది. ఒక 30 నుంచి 30 అయింది నాకు తెలిసి 40 నుంచి 50 సీట్ల మధ్యలో గట్టిగా ఎఫెక్ట్ పడుతుంది మమతా బెనర్జీకి అనేది ఒక రాజకీయ నిపుణుల వాదన.